ప్రాసిక్యూట్ చేయకపోతే ప్రాసిక్యూషన్ వైపు నుంచి కేసు వీక్ అవుతుంది. కానీ అది ఏమవుతుందని మనం ఎట్లా ఊహాగానాలు చేయగలం? రైట్ సార్. ఇక తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి చర్యను దారుణంగా ఖండిస్తూ ఉన్నారు సార్. కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు పదే పదే ఇది కక్షపూరితం అని చెప్పి. బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డి తీరును, పోలీసుల తీరును ఆక్షేపిస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల విషయానికి వచ్చేసరికి వెర్షన్ వేరేలా ఉంది సార్. నిన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడారు ఈ అల్లు అర్జున్ ఇష్యూ మీద. ఒకసారి బయట చేయండి. ఉద్దేశంతో పల్లా శ్రీనివాస్ గారు నిన్న స్టేట్మెంట్ చూశాను, ఇది బెనిఫిట్ షోస్ ఆపకూడదని. నా యొక్క ఉద్దేశం బెనిఫిట్ షోస్ ఆపేయాలి. ఎందుకంటే బెనిఫిట్ షో దేని గురించి బెనిఫిట్ షో? దాని వలన ఏమవుతుంది, విపరీతంగా క్రేజ్ ఉన్న వాళ్ళు 300 రూపాయల టికెట్ 900 రూపాయలు, ఏంది ఇది? అట్లాగే పోనీ డబ్బులు పక్కన పెడదాం, విపరీతంగా క్రౌడ్స్ వచ్చేసి వేలాది మంది వచ్చేసి స్టాంపేడ్లు అవ్వకుండా ఉండటానికి బెనిఫిట్ షోలు రద్దు చేస్తేనే మంచిది. కిషన్ రెడ్డి గారు అది కక్షపూరితమైన చర్యనే అనుకోవచ్చు. పురంధేశ్వరి గారు A11 ఎలా అరెస్ట్ చేస్తారని ఆవిడ చెప్పచ్చు. కానీ నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేశారా బాబు అని చెప్పి నేను నిన్న మెసేజ్ పెట్టాను. పల్లా చాలా బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కాదైనా శాసనసభాపక్ష నేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ నాయకుడే. సో అందువల్ల సాధారణ ఎమ్మెల్యే కూడా కాదు. అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇది ఒక వింత పరిస్థితి. మీకు తెలంగాణలో కూడా హైడ్రా వచ్చినప్పుడు అదే చూసాం మనం. హైడ్రా పైన కొంతమందేమో అనుకూలంగా మాట్లాడాడు, ఈటల రాజేంద్రమో వ్యతిరేకంగా మాట్లాడాడు. అది మా ఈటల అంతా చాలా సీరియస్గా వ్యతిరేకంగా మాట్లాడాడు. సో ఇలా ఒక అంశం వచ్చినప్పుడు ఒకే పార్టీకి చెందిన 2 ఎంపీలు, రాజాసింగ్ కూడా పాజిటివ్గానే మాట్లాడారు. రాజాసింగ్ పాజిటివ్గా మాట్లాడారు. 2 ఎంపీలు 2 రకాలుగా మాట్లాడారు. సో అంటే బీజేపీ వర్షన్ ఏంటి మరి? ఇది డెలిబరేటా? అంటే ఇప్పుడు హైడ్రాను వ్యతిరేకించే వాళ్ళు, అనుకూలించే వాళ్ళు ఇద్దరు మా పార్టీకి ఓట్లేయాలని ఏదైనా వ్యూహమా? ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు మాకు ఓటేయాలి, అల్లు అర్జున్ వ్యతిరేకించే వాళ్ళు మాకు ఓటేయాలని ఏమైనా వ్యూహాత్మకంగా చేస్తున్నారా? అంటే పొజిషన్ మేమే ఉండాలి, ఇంకా వేరేవాడు ఉండకూడదు అని లేదు. అది విష్ణుకుమార్ రాజు వ్యక్తిగత అభిప్రాయం. మా వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉంటుంది? శాసనసభా పక్ష నేత రేపు ఉదాహరణకు బెనిఫిట్ షోలు రద్దు చేయాలి అన్నది ఆయన విధానం అన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన ప్రతిపాదించాలి కదా, అయ్యా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం బెనిఫిట్ షోస్ రద్దు చేద్దాం, ఇవి స్టాంపీడ్లకు కారణమవుతుంది, టికెట్ ధరలు పెంచుకోవాలనే సంస్కృతిని ఆపేద్దాం అని మరి విష్ణుకుమార్ రాజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపాదించాలి కదా. ఆయన క్లియర్గా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని పేరు చెప్పి, మళ్ళీ ఏదో నేను కామెంట్ చేశాను పలానా వాళ్ళ మీద నా కామెంట్ కాదు అని అంటారు జనరల్ రాజకీయ నాయకులు. కానీ క్లియర్గా టీడీపీ నాయకుడే కాదు, తన పార్టీ నాయకులను పురంధేశ్వరిని, కిషన్ రెడ్డి కూడా ప్రస్తావిస్తూ నేను వ్యతిరేకిస్తున్నాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రికి అభినందనలు చెప్తూ మెసేజ్ కూడా పెట్టినా అన్నాడు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? మరి బీజేపీ స్టాండ్ ఏంటి అంటే ఆర్ దే విత్ అల్లు అర్జున్, ఆర్ దే విత్ రేవంత్ రెడ్డి? సో దీనికి ఏదో ఒకటి ఉండాలి కదా. సెలబ్రిటీ వర్సెస్ సిటిజన్, ఆర్ దే విత్ సెలబ్రిటీస్, ఆర్ దే విత్ సిటిజన్స్? సో ఇది ఒక పాలసీ మ్యాటర్, ఇది విధానపరమైన అంశం కదా. బెనిఫిట్స్ ఉండాలా వద్దా అని విధానపరమైన అంశాల్లో కూడా ఒక రాజకీయ పార్టీకి ఒక అభిప్రాయం లేకపోతే, రాజకీయాలు మారినప్పుడు అభిప్రాయాలు మారుతున్నాయి, మళ్ళీ అదో ప్రాబ్లం. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో టికెట్ ధరల పైన చర్చ వచ్చినప్పుడు, బెనిఫిట్ షోల మీద చర్చ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా స్పందించారు. అసలు మీరెవరు? మోహన్ బాబు మా విద్యానికేతన్లో ఫీజులు కూడా మీ కంట్రోల్లో తీసుకుంటారా? సినిమా వాళ్ళ మీకే సంబంధం, టికెట్ ధరలు మీరే నియంత్రిస్తారా అని తీవ్రంగా వ్యతిరేకించారు. బెనిఫిట్ షోలను పర్మిషన్ ఇయ్యము అన్నప్పుడు. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫర్ శాఖ మంత్రి తెలంగాణ శాసనసభ వేదిక పైన ఒక పాలసీ డిసిషన్ చెప్పాడు, బెనిఫిట్ షోలు అనుమతించము అని, టికెట్ ధరలు పెంచనివ్వము అని. దీనిపైన మరి పవన్ కళ్యాణ్ రియాక్షన్ లేదు చూడండి మీరు. పవన్ కళ్యాణ్ ఇది నాట్ జస్ట్ పొలిటికల్ లీడర్, ఇది ఫిలిం పర్సనాలిటీ కదా. అల్లు అర్జున్ కేసు దానిపైన స్పందించడం లేదు, ఒక తర్వాత సంగతి. ఒక పాలసీ అంశం పైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తానే వ్యతిరేకించిన పాలసీ అంశం పైన ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇది తప్పని అనాలి కదా.
జగన్మోహన్ రెడ్డి పైన అన్నంత కఠినంగా అనకపోవచ్చు, ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి, రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి కాదు గనక లేదు రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలి, ఈ విధానం సరైనది కాదు అని నా అభిప్రాయం అనొచ్చు. అంటే యూ కెన్ డిఫర్ విత్ రెస్పెక్ట్. నువ్వు శత్రువుతో డిఫర్ కావడం, మిత్రులతో డిఫర్ కావడం, మైత్రి వైరము లేని వ్యక్తితో డిఫర్ కావడం 3 రకాలుగా ఉంటుంది. మిత్రులతో డిఫర్ అయినప్పుడు ఒక రకంగా స్పందిస్తావు, ప్రత్యర్థితో డిఫర్ అయినప్పుడు ఒక రకంగా స్పందిస్తావు. నీకు ఏ రకమైన బంధం ఉండదు, మైత్రి బంధము లేదు, వైరము లేదు. అలాంటప్పుడు ఇంకో రకంగా స్పందిస్తావు. ఏదో ఒక రకంగా స్పందించాలి కదా. నేను ఎలాగ స్పందించను? ఇప్పుడు జనసేన తెలంగాణలో కూడా ఉంది కదా, మరి జనసేన పార్టీ వైఖరి ఏంటి, తెలుగుదేశం వైఖరి ఏంటి? అయినా ఒక పార్టీకి రాష్ట్రంలో ఒక వైఖరి ఉంటుందా, దేశమంతా ఒకే వైఖరి ఉండాలి కదా. మీకు బెనిఫిట్ షోల పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీల వైఖరి ఏంటి? ఉండాలి అంటే ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి ఉండాలనాలి, రేవంత్ రెడ్డి ఉండాలనాలి. అంటే ఎంత రాజకీయాలు ప్రభావితం చేస్తాయి వ్యక్తుల అభిప్రాయాలు అని దానికి ఇది ఒక ఉదాహరణ. ఇదేమో కనీసం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అది ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ విచిత్రం ఏంటంటే బీజేపీ ఒకే అంశం పైన ఇన్ని రకాల అభిప్రాయాలు ఎలా చెప్తుంది? ఇప్పుడు మరి అల్లు అర్జున్ తప్పు లేదు, రేవంత్ రెడ్డి రైట్ అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడేమో అల్లు అర్జున్ సమర్థిస్తున్నారు. సో బీజేపీ హాస్ టు ఎక్స్ప్లెయిన్. 2 నాలుకలు కాదు 200 నాలుకల్లో మాట్లాడుతాను ఎట్లా? భారతీయ జనతా పార్టీలోనే కాదు సార్, తెలుగుదేశం పార్టీలో